నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. 4వ తారీఖున రిజల్ట్ వస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కన ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలిచేటువంటి స్థానాలేంటి కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీ స్థానం పైన, మరో పక్కన ఆయన యొక్క సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నటువంటి కొత్త చర్చ మాత్రం నడుస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఒక సవాల్గా మారుతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. రానున్నటువంటి ఫలితాలను చూస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, ఏకపక్షంగా 64 సీట్లను సాధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో 64 సీట్లు సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా కొంత హాట్ టాపిక్గా మారుతా ఉంది. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానానికి పరిమితం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఏ విధంగా కట్టడి చేస్తుందన్నటువంటిది కూడా కొంత ప్రశ్నగానే చెప్పుకోవచ్చు. 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చెక్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మోదీకి కానీ ఇక్కడ బీజేపీ పార్టీకి కానీ ఏ విధమైనటువంటి సమాధానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీట్లు ఇవి అని చెప్పాల్సి వస్తే పక్కాగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, పక్కాగా చెప్పుకోవాల్సినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్స్ ఏంటి అని చెప్పుకోవాల్సి వస్తే కొంత దీంట్లో సర్వేలు కూడా ఆ విధమైనటువంటి ఫలితాలనే రిపీట్ చేస్తూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచేటువంటి సీట్లు ఇవి అని తెలిపేటువంటి ప్రాంతాలు ఏంటి అంటే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆధిక్యత కనిపిస్తూ ఉంది, గెలిచేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమైనటువంటి నేత, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క విహాంకుడైనటువంటి ఎవరైతే రామసాయం రఘురామరెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగడం జరిగింది. ప్రచారం కూడా ఆ విధంగానే ముమ్మరం చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీట్ అని చెప్తా ఉన్నారు. మరో పక్కన మహబూబాబాద్లో బలరాం నాయక్, మరో పక్కన నల్లగొండలో జానారెడ్డి కుమారుడైనటువంటి రఘువీర్ రెడ్డి, పెద్దపల్లి సంబంధించినటువంటి స్థానం గడ్డం వంశీ. ఈ 4 స్థానాలు తప్పినట్టయితుంటే మిగతా ఉన్నటువంటి 13 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి సీటు ఏ ఒక్కటి లేకపోవడం కొంత రేవంత్ రెడ్డికి ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క 13 సెగ్మెంట్లలో మరి ఏ విధమైనటువంటి ఫలితాలు రిపీట్ కాబోతా ఉన్నాయి. హైదరాబాద్ స్థానాన్ని ఒక స్థానాన్ని కనుక వదిలిపెట్టినట్టయితుంటే మిగతా 12 సెగ్మెంట్లలో గెలిచేటువంటి పార్టీలు ఎవరు, గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి మల్కాజ్గిరి సెగ్మెంట్ కనుక వచ్చినట్టయితుంటే మల్కాజ్గిరి సెగ్మెంట్లో అక్కడ సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దింపడం జరిగింది. రేవంత్ రెడ్డి అంతా నేనే అని ముందుండు నడిపించినటువంటి మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా అక్కడ వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. అక్కడ ముందు నుంచి చెప్పుకున్నటువంటి అంశం, అక్కడ ఈటల రాజేందర్ బలమైనటువంటి అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి నేపథ్యం. అందరికంటే ముందు మొదటి లిస్టులోనే బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ పేరు ప్రకటించినటువంటి తదుపరి క్షణం నుంచి మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసినటువంటి ఈటల రాజేందర్ గెలుపు దిశగా పయనించబోతా ఉన్నాడనేది తెలుస్తూ ఉంది. అక్కడ గెలిచేటువంటి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అని తెలుస్తూ ఉంది. అక్కడ బీజేపీ పార్టీ యొక్క స్కోప్ ఈటల రాజేందర్ యొక్క హవా నడిపించినట్టుగా ఖచ్చితంగా కనపడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచినటువంటి సీటు మల్కాజ్గిరిని కాంగ్రెస్ పార్టీ కోల్పోబోతా ఉందన్నది తెలుస్తూ ఉంది. మరో పక్కన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ యొక్క ఉమ్మడి మహబూబ్నగర్లో తన యొక్క చరిష్మాను
ఏమాత్రం తగ్గలేదని చెప్పేసి నిరూపించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ దిశగానే ఉమ్మడి మహబూబ్ నగర్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రత్యేకమైనటువంటి పర్యటనలు చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఏ విధమైనటువంటి విజయాన్ని అందించుకోబోతా ఉన్నాడు. అక్కడ బలమైన అభ్యర్థులతో పాటు రేవంత్ రెడ్డికి అనుచరులైనటువంటి వ్యక్తులను అక్కడ బరిలోకి దింపినటువంటి నేపథ్యం. ముఖ్యంగా మనం మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే అక్కడ చల్లా వంశీచంద్రెడ్డిని అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి. ఎవరి పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా తొలగకుండా ఆయన యొక్క పేరును ప్రతిపాదించడం జరిగింది రేవంత్ రెడ్డి. ముందుగానే చల్లా వంశీచంద్రెడ్డి కోసం, ఆయన గెలుపు కోసం ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటన చేయనటువంటి విధంగా రేవంత్ రెడ్డి 8 సార్లు ఆ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటనలు చేయడం జరిగింది. భారీ బహిరంగ సభలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా బలమైనటువంటి ఢిల్లీ పెద్దల్ని, కాంగ్రెస్ పెద్దల్ని మహబూబ్ నగర్కి తీసుకురావడం జరిగింది. మరి మహబూబ్ నగర్లో ఫలితం ఏ విధంగా ఉండబోతా ఉన్నది? చాలా రోజుల కానించి డీకే అరుణ పైన, బీజేపీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణ పైన ఖచ్చితంగా ఆమెను ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో 8 సార్లు ఆయన పర్యటన చేపట్టడం జరిగిందని చెప్పేసి చాలా సందర్భాల్లో డీకే అరుణ చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్లో కూడా అదే విధమైనటువంటి పర్యటనలు కూడా కనిపించినటువంటి నేపథ్యం. మరి డీకే అరుణ అక్కడ గెలుస్తుందా, లేకపోతుంటే 8 సార్లు చల్లా వంశీచంద్రెడ్డి కోసం పర్యటన చేసినటువంటి రేవంత్ రెడ్డి అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అయినప్పటికీ తానే అభ్యర్థిగా అక్కడ ప్రచారం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తానే అభ్యర్థిగా, తానే పోటీలో ఉన్నట్టుగా ఆయన ప్రచారం చేసి 8 సార్లు ఆయనే చల్లా వంశీచంద్రెడ్డిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభలు పెట్టడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలను చూసుకున్నట్టయితే అక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఈ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోనే రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గమైనటువంటి కొడంగల్ సైతం ఇదే సంబంధించినటువంటి మహబూబ్ నగర్లో ఉంది. మరి మహబూబ్ నగర్లో చల్లా వంశీచంద్రెడ్డి 100% గెలుస్తాడంటే అక్కడ 50-50 మాత్రమే. టఫ్ అయినటువంటి పోటీ డీకే అరుణతోటి కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాబోతా ఉన్నది. అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉందంటే అక్కడ ఖచ్చితంగా మనం గెలుస్తుందని చెప్పేసి చెప్పేటువంటి ఆస్కారం లేదు. అక్కడ జరిగినటువంటి పోలింగ్ విధానం కానీ, మరో పక్కన జరిగినటువంటి ప్రచారం కానీ, ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన కానీ కొంత అక్కడ హాట్ టాపిక్గా చర్చ నడిచింది. ఒక పక్కన లోకల్ అయినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్లో లోకల్ అయినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మూకుమ్మడిగా ప్రయత్నాలు చేయడం జరిగింది గెలుపు కోసం. మరో పక్కన అదే మహబూబ్ నగర్లో 8 సార్లు పర్యటన చేసినటువంటి ఏ అభ్యర్థి కోసం అయితే రేవంత్ రెడ్డి పర్యటన చేసడం జరిగిందో ఆ యొక్క సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ పార్టీకి ఓడిస్తే బీజేపీ పార్టీ కొంత గ్రాఫ్ పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ పైన డీకే అరుణతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఇదే సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటన చేయడం జరిగింది. ఈ సెగ్మెంట్లలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కొంత ఎడ్జ్లో కొంత బీజేపీ పార్టీ అభ్యర్థి కనపడుతున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఈ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందని. మరో పక్కన ఇదే సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి మరో పార్లమెంట్ సెగ్మెంటు నాగూర్ కర్నూలులో సైతం అక్కడ బరిలోకి దింపినటువంటి వ్యక్తి మల్లు రవిని అక్కడ బరిలోకి దింపడం జరిగింది. అక్కడ నాగూర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానని చెప్పేసి ఎవరైతే సంపత్ కుమార్ కొంత ట్రై చేయడం జరిగింది. చివరి నిమిషంలో మల్లు రవికి ఆ యొక్క సీటు కేటాయించడం జరిగింది. మల్లు రవి వర్సెస్ బీజేపీ పార్టీ అభ్యర్థి భరత్. మరి అక్కడ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ఎవరైతే పి రాములు ఉన్నారో పోతుగంటి రాములు యొక్క కుమారుడైనటువంటి పోతుగంటి భరత్ ప్రసాద్ని బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించడం జరిగింది. అక్కడ 2-3 నియోజకవర్గాల్లో అక్కడ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ బలంగా ఉన్నటువంటి పార్టీ. ఇక మిగతా ఉన్నటువంటి 4 చోట్ల మరి కొంత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిచినప్పటికీ మిగతా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలబడబోతా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా టఫ్ అయినటువంటి పోటీనే ఎదుర్కోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరో పక్కన చేవెళ్లలో సైతం రంజిత్ రెడ్డిని, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రంజిత్ రెడ్డి సిట్టింగ్ అయినటువంటి స్థానం. ఇక్కడ నుంచి ఆయనకు మరోసారి ఇప్పుడు రంజిత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగ్గేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి
కొండా విశ్వేశ్వర రెడ్డి అక్కడ బలంగా కనిపిస్తూ ఉన్నాడు. కొండా విశ్వేశ్వర రెడ్డి వైపే అక్కడ చేవేల ప్రజలంతా కూడా చూసినట్టుగా కనపడతా ఉన్నది. మనం ముఖ్యంగా ఇప్పుడు చర్చించుకున్నటువంటి అంశాలు కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచినటువంటి నియోజకవర్గాల్లోనే రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తాకేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. దీనివల్ల ప్రతిపక్షాలకు కూడా రేపు మాట్లాడేటువంటి ఆస్కారం, రేవంత్ రెడ్డిని నిందించేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. ఎందుకంటే సొంత జిల్లా అయినటువంటి, సొంత పార్లమెంట్ సెగ్మెంట్ అయినటువంటి మల్కాజ్గిరి, మరో పక్కన సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అభ్యర్థులను గెలిపించుకోకపోతే కొంత కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉండబోతా ఉన్నది. ఈ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలని రానున్నటువంటి ఇంటర్నల్గా చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్వేలో కూడా ఇట్లాంటి సంబంధించినటువంటి అంశాలే బయటపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయనే ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంతో పాటు ఆయన యొక్క సొంత జిల్లాలో ఓడిపోతే కొంత పార్టీలో కూడా ఆయన యొక్క చరిష్మ తగ్గిపోతుందన్నటువంటి కొంత ఈ యొక్క చర్చ నడుస్తూ ఉంది. ఇంకొక పక్కన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో భువనగిరి, మరో పక్కన నల్గొండ, ఈ సంబంధించినటువంటి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యత కనపరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్కి ఈ ఇన్ఛార్జీలు అప్పగించడం జరిగింది. అంటే ఈ 2 నియోజకవర్గాల్లో ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిచి ఇప్పుడు ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి ఈ 4 నియోజకవర్గాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోయినట్టు అయితే ఉంటే కొంత రెడ్డిల పెత్తనం కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. మా సంబంధించినటువంటి నేతృత్వంలో, మా సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి యొక్క చరిష్మ తగ్గిపోతుందని రేపు కంప్లైంట్ చేసేటువంటి ఆస్కారం కూడా కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి వీటన్నిటిపైన కూడా మరి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయడం జరిగింది, కాదనట్లేదు. కానీ ఇక్కడ అభ్యర్థుల విషయానికి వచ్చినట్టయితే ఉంటే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడడం జరిగింది 2 విషయాల్లో. ఏది చేవేళ్ల విషయంలో రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, మరో పక్కన మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డికి ఇవ్వడం, ఇంకొక పక్కన నాగూర్ కర్నూల్లో మల్లు రవికి. ఇక్కడ ఈ సంబంధించినటువంటి 3 సెగ్మెంట్లో అభ్యర్థుల పార్టీ బలం ఉన్నప్పటికీ కూడా అభ్యర్థుల పైన వ్యతిరేకతతో కొంత కాంగ్రెస్ పార్టీ చతికిలపడేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఒకవేళ కనుక మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పైన సునీతా మహేందర్ రెడ్డిని కాకుండా ఇదే సునీతా మహేందర్ రెడ్డిని అక్కడ చేవేళ్లలో బరిలోకి దింపినట్టయితుంటే ఫలితాలు తారుమారుగా ఉండేటివన్నిటి కూడా తెలుస్తూ ఉంది. కానీ మరి ఇక్కడ జరిగినటువంటి అన్ని పరిణామాల నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ మరి కొంత అభ్యర్థుల విషయంలో కొంత తప్పు చేసినట్టుగా కనపడతా ఉన్నది. మరి రేవంత్ యొక్క అడ్డాలో మరి గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు? రేవంత్ రెడ్డికి ఈ ఫలితాల తర్వాత ఏ విధమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయి, ఏ విధంగా ఉండబోతా ఉన్నది, వీటిపైన ఈ యొక్క 4 పార్లమెంట్ సెగ్మెంట్లు ఓడిపోయినట్టయితే రేవంత్ రెడ్డి అధిష్టానానికి, కాంగ్రెస్ అధిష్టానానికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పుకుంటాడనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఈ 4 యొక్క చేవెళ్ల, మహబూబ్నగర్, నాగూర్ కర్నూల్, మల్కాజ్గిరిలో మరి గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరో మీరు కూడా ఒకసారి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దరిదాపుగా అక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడు ఈ 4 నియోజకవర్గాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచేటువంటి సీటు ఇది అని మనం ఎక్కడ కూడా చెప్పేటువంటి ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి అన్నిసార్లు పర్యటనలు చేసినప్పుడు కూడా ఈ యొక్క నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తాడన్నటువంటి హోపు కొంత కనబడట్లేదు. చూద్దాం మరి కారు పార్టీని కట్టడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరిగినటువంటి ఈ పార్లమెంటు ఎన్నికల్లో మరి కమలం పార్టీకి మరి రేవంత్ ఏ విధమైనటువంటి వ్యూహాన్ని ఆయన అమలుపరిచిండు, ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకెళ్ళిండు, ఇక్కడ కమలం పార్టీ వికసిస్తుందా లేకపోతుంటే కాంగ్రెస్ జెండా ఎగురుతుందా అనేది కూడా మనం 4వ తారీఖు వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనుక ఆయన అన్నటువంటి 10 సీట్లు గెలుస్తాం, 14 సీట్లు గెలుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క సభలో చెప్పడం జరిగింది. మరో పక్కన బీజేపీ పార్టీ సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు కూడా డబుల్ డిజిట్ని అంటే 10కి పైన స్థానాలు సాధిస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా మరి బీరాలు పలికినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. చూద్దాం మరి వీళ్ళ యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళ యొక్క మాటలు మరి రేపు నిజం కాబోతా ఉన్నాయా, ఈ 4 నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయనేది కూడా మనం 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క 4 పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకవేళ కనుక వ్యతిరేకమైనటువంటి తీర్పు కనుక వచ్చినట్టయితే రేవంత్ రెడ్డి పైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉండబోతుంది అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి ఈ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఆయన కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నాడట. ఒక పక్కన ఇంటర్నల్గా సర్వేలు కూడా చేపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి 4వ తారీఖు వరకు వీటిపైన స్పష్టత రావాలంటే మనం ఖచ్చితంగా ఈ ఫలితాల వరకు మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.